అరే అట్లా కాదు రెడీ, ఎవరైనా జాతకాలు అడుగుతారు, లేదంటే నా శాలరీ కరెక్ట్ ఉందో లేదో అని చెప్పి శాలరీ స్లిప్ అడుగుతారు. వీళ్ళేంది రెడీ నా సిబిల్ స్కోర్ అడుగుతురా? సరే నేను కనుక్కుంటాలే. ఏంట్రా లోన్ ఏమైనా తీసుకున్నా ఏంటి? సిబిల్ స్కోర్ అది ఇది అంటున్నావు. లోనా నా బొందా, మా అయ్య నాకు పెళ్లి సంబంధం తెచ్చింది తౌఫీక్ భాయ్. వాళ్ళేమో నా సిబిల్ స్కోర్ అడుగుతారంట. నా సిబిల్ స్కోర్ తోటి వాళ్ళకేం అవసరం నాకు అర్థమైతలేదు. అరే నాకు ఇప్పుడు అర్థమైందిరా. మొన్న ఇలానే ఎక్కడో ఒక అమ్మాయి వాళ్ళ డాడీ పెళ్లి క్యాన్సిల్ చేస్తాడంట, ఎందుకంటే పెళ్లి కొడుకు సిబిల్ స్కోర్ తక్కువ ఉందని. ఇదేం లొల్లి తౌఫీక్ భాయ్, ఎక్కడన్నా పెళ్లి కొడుకు బాగాలేడని క్యాన్సిల్ చేస్తారు, లేదంటే జీతం తక్కువ ఉందని క్యాన్సిల్ చేస్తారు, లేకపోతే ఆస్తిపాస్తులు లేవని క్యాన్సిల్ చేస్తారు. ఇదేంది సిబిల్ స్కోర్ తక్కువ ఉందని క్యాన్సిల్ చేస్తారా? నాకు అర్థమైతలేదు. రే నీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. నీ సిబిల్ స్కోర్ అడగడానికి 2 పాయింట్ ఆఫ్ వ్యూలు ఉండొచ్చు. ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, నువ్వు పెళ్లి కాకముందే ఏమైనా లోన్లు తీసుకుని కట్టకుండా ఎగ్గొట్టేసావేమో, క్రెడిట్ కార్డు తీసుకుని కట్టకుండా డిఫాల్ట్ చేసావేమో అని తెలుసుకోవడానికి నీ సిబిల్ స్కోర్ అడుగుండొచ్చు. రెండో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నీకు పెళ్ళైన తర్వాత నువ్వు లోన్లు తీసుకోవాల్సి వస్తే ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ లోన్, పర్సనల్ లోన్ వగేరా అనమాట. అప్పుడు నీకు సిబిల్ స్కోర్ లేకపోతే నీకు లోన్లు రావు కదా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళు ఆలోచించి నీ సిబిల్ స్కోర్ అడుగుండొచ్చు. అది ద మ్యాటర్. ఏం తౌఫీక్ భాయ్, ఇది పెళ్ళా లేకపోతే బిజినెస్ డీలా? కన్ఫామ్ గా బిజినెస్ డీలేరా, లేకపోతే మన మనసులు చూసి చేసుకుంటారు అనుకున్నావు పెళ్ళిళ్ళు. ఆడు చెప్పింది పాయింటేరా. అయినా మీ మనసు ఏమైనా బంగారం కొనగలదా, గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనగలదా, లేకపోతే కార్ కొనగలదా? ఒకప్పుడు అమ్మాయి వాళ్ళ బాబులు ఇవన్నీ చూసేవాళ్ళంట. ఇప్పుడు అమ్మాయిలే అడ్వాన్స్డ్గా ఆలోచించి ఈ కండిషన్లన్నీ పెడుతున్నారంట. బ్లడీ నాన్సెన్స్. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.